డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి, మెగా డిఎస్సి 25,000 వేయాలి, గ్రూప్ 2 2,000, గ్రూప్ 3 3,000, గ్రూప్ 1 1:100. ఇవి ఈ డిమాండ్లో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ లేదు. ఖచ్చితంగా చేయాల్సిందే, చేసి చూపించాల్సిందే. ఇవి ఇస్తేనే మేము సైలెంట్గా ఉంటాం, మేము చదువుకుంటాం. అంతవరకు దీన్ని విడిచిపెట్టేది లేదు. రాహుల్ గాంధీ గారితో ఏం చెప్పబోతున్నారు సార్? రాహుల్ గాంధీ మాకు ఈ ప్రభుత్వం మీద ఇక్కడ ఉన్న నాయకుల మీద నమ్మకం లేకున్నా రాహుల్ గాంధీ చిక్కడపల్లిలో వచ్చి మాట్లాడినప్పుడు ఆయననే మేము నమ్మినాం కానీ ఆయన కూడా మాకు మోసం చేసినారు. ఈ విషయం వాళ్ళకి తెలుసో లేదో మాకు తెలియదు. తెలిసేలాగా మేము అక్కడ పోయి ఒత్తిడి చేస్తాం, వాళ్ళతో మా యొక్క డిమాండ్ పరిష్కారం అయ్యేలాగా చూసుకుంటాం. ఒకవేళ అది కూడా వినిపించుకోకపోతే మాత్రం ఈ ప్రభుత్వాన్ని మాత్రం మేము పడగొడతాం. మేము అన్ని పార్టీ నాయకులతో రేపు మేము నిరుద్యోగుల తరపున అందరినీ కలుస్తాం, మద్దతు కూడబట్టి ఈసారి ఒక బలమైనటువంటి కార్యక్రమం అనేది చేపడతాం. ఈ ప్రభుత్వం మెడలు వంచి మా యొక్క హక్కులను మేము సాధించుకుంటాం. కొనసాగుతూనే ఉంటుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అందరినీ కలుస్తాం, బీజేపీ పార్టీని కలుస్తాం, బీఆర్ఎస్ పార్టీని కలుస్తాం, బీఎస్పీ పార్టీని, డిఎస్పీ పార్టీని, జనసేన పార్టీని, మిగతా తెలంగాణ విద్యార్థి పార్టీని, అన్ని పార్టీలను కలుస్తాం, అన్ని ఉద్యోగ సంఘాలను కలుస్తాం, అన్ని నిరుద్యోగ సంఘాలను కలుస్తాం, అన్ని విద్యార్థి సంఘాలను కలిసి అందరి మద్దతు కూడబట్టి ఈ యొక్క ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తాం. మా యొక్క డిమాండ్ మేము పరిష్కరించుకుంటాం. సార్, ముఖ్యమంత్రికి ఏమైనా తెలివితేటలు ఉంటే ప్రభుత్వం దీన్ని ఈగోగా తీసుకోకుండా ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్, ఈ 30,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇమీడియట్గా జియో రిలీజ్ చేస్తే మాకు వాళ్ళకు ఎలాంటి దుష్మని ఉండదు, మాకు వాళ్ళకు ఎలాంటి గొడవలు ఉండవు, మాకు వాళ్ళకి ఎలాంటి వేరే విషయాలు తావు ఇవ్వవు. మేము చదువుకుంటాం, మా ఉద్యోగాలు మేము చేసుకుంటాం, మాకు ఎవరితో కూడా ఏం అవసరం లేదు. మేము అందరు కలుస్తాం, అందరు కలుపుకొని ఎవరికి వాళ్ళు చేసినారు. రేపు రాబోయే రోజుల్లో మాత్రం ఇంకా దీనికంటే బలమైనటువంటి కార్యాచరణ చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. మేము వాళ్ళని ఎట్లా కలుస్తాం సార్? వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీతో ఉన్నప్పుడు వాళ్ళని ఎట్లా కలుస్తాం? మేము కలవం, ఎట్లా కలుస్తాం? మేము ప్రభుత్వంతో మాట్లాడడానికి ఏం లేదు, మా డిమాండ్లు ఉన్నాయి, వాటి జీవో మీద రావాలి. జీవో మీద వస్తే వాళ్ళతో మేము మాట్లాడడానికి లేదు, వాళ్ళు మాతో మాట్లాడడానికి ఏం లేదు, అంతే.